ఏ శుభకార్యానికైనా శుభారంభం. సో మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరు డైరెక్టర్ అయ్యారు? కె రాఘవేంద్రరావు గారా మీరు? ఓకే. మీ తర్వాత ఎప్పుడు వచ్చారు బ్రదరు? 2 years 3 years పడుతుంది. సో ఇద్దరు పోటాపోటీ చేశారు కదా? పోటాపోటీ అనేది లేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఒక పిక్చర్ 10 days షూటింగ్ చేస్తే బాంబే వెళ్ళిపోయేవాడిని. సో అంచేత పెద్దగా కాంపిటీషన్ అనేది లేదు మాలో. ఓకే. కాకపోతే నాకు హిందీ షూటింగ్ ఉంటే ఫాదర్ షూట్ చేసి చెప్పేవాడిని, లేదంటే రాఘవేంద్రరావు చేయమనేవాడిని. ఎలా ఉండేది అన్నదమ్ముల మధ్య బాండింగ్? చాలా బాగా ఉండేది. ఇప్పటికి ఎక్కువ రెస్పెక్ట్ చేస్తారు అన్నని. అలాగే నేను బ్రదర్ని బాగా రెస్పెక్ట్ చేస్తాను. బాగా ఇష్టం తమ్ముడు అంటే. సో మీ సినిమాల స్టైల్ వేరు, ఆయన సినిమాల స్టైల్ వేరు. సో తమ్ముడు ఆ సినిమాల స్టైల్ ని తెర మీదకి తీసుకొచ్చినప్పుడు మంచిగా నవ్వుకునే వాళ్ళ, ఎంజాయ్ చేసే వాళ్ళ మీరు కూడా? ఆయన వాడని ఫ్రూట్ లేదు, అన్ని ఫ్రూట్స్ వాడారు. ఆయన పిక్చర్లు నేను తక్కువ చూసేవాడిని, ఎందుకంటే ఐఎమ్ నాట్ హియర్. నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, బాంబేలో ఉండేవాడిని. సో కొన్ని పిక్చర్లు మిస్ అయ్యేవాడిని. ఎక్కువ రాఘవేంద్రరావు గారి సినిమాలు మీకు నచ్చిన సినిమా అంటే? లేడీ ఓరియంటెడ్ పిక్చర్ ఒకటి తీశాడు అనమాట. జ్యోతియా? జ్యోతి అసలు అది చెప్పాలి, జ్యోతి నేనే చేయాలి, కానీ రాఘవేంద్రరావు ఖాళీగా ఉన్నాడు, పిక్చరు ఫెయిల్యూర్ అయ్యింది బాబు. సో రాఘవేంద్రరావు అన్నాడు నేను చేయనా అంటే ప్రొసీడ్ చెప్పాను. అప్పుడు ప్రొడ్యూసర్ నా దగ్గరికి వచ్చి నేను ఒక బెంగాలీ పిక్చర్ని తీసుకోబోతున్నాను, అది మీరు చేయాలి అని ప్రామిస్ తీసుకుని అది ప్రొసీడ్ అయ్యాడు. ఓకే. ఏ సినిమా అది? అది ఆయన చేయలే. ఓకే. ఎందుకంటే ఆ పిక్చర్ నాగేశ్వరరావు గారితో చేయాలని, కానీ ఆయనకి ఈయనకి సరిగా సూట్ అవ్వలేదు అన్నమాట, ఫైనాన్షియల్గా ఏదన్నా కానీ. అది ఆయన చేయలేదు, ఆ పిక్చర్ కూడా నేను చేయలేదు. ఆ తర్వాత పిక్చర్స్ కూడా నేను చేయటానికి ఛాన్స్ లేకపోయింది, నా కమిట్మెంట్స్ ఎక్కువ బాంబేలో. ఇక్కడ రామానాయుడు గారి పిక్చర్లు తప్పకుండా మొత్తం 9 పిక్చర్స్ చేశాను. రామానాయుడు గారు హిందీ పిక్చర్స్ కూడా చాలా చేశారు మీరు కదా? అన్ని సూపర్ డూపర్ హిట్స్ అవి కూడా. సూపర్ అసలు అవన్నీ. ఇప్పుడు వచ్చేటప్పుడు నేను లాస్ట్ పిక్చర్ ఆయన్ని నేను చేసింది మక్సద్. జితేందర్ అండ్ రాజేష్ ఖన్నా, జితేందర్. సార్ ఇప్పుడు అన్ని సినిమాలు చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది, ఇప్పుడు అప్పుడు ఒక ఇది ఉండేది, కమర్షియల్ సినిమాలకి ఒక ఊపు ఉండేది అప్పుడు. అంటే ఒకటే జోనర్ తీస్తున్నామని మీకు అనిపించిందని ఒక మాట అన్నారు కదా, ఒక్కసారిగా చేంజ్ తీసుకొచ్చిన డైరెక్టర్ అంటే ఎవరు ఆ టైంలో? ఎవరి పేరు చెప్తారు మీరు? ఆడియన్స్ కి క్లాసిక్సే కానీ ఆడియన్స్ కి బాగా నచ్చే పిక్చర్లు కాదు అన్నమాట, మామూలు ఆడియన్స్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి. మామూలుగా పబ్లిక్ దే వాంట్ టు సీ ఫైట్స్, డాన్స్, ఇలాంటి ధోరణి ఉండే రోజులు అనమాట. సో చిరంజీవి గారితో ఎలా ఉండేది ఒక ఎక్స్పీరియన్స్? చిరంజీవి గారితో నేను పెద్దగా చేయలేదండి. ఒకటి తీశారు కదా ఇంటి గుట్టు, అది ఫస్ట్ మోహన్ బాబుతో మొదలుపెట్టి అతను కొంచెం ఏదో మిస్బిహేవ్ చేస్తే క్యాన్సిల్ చేసాం. ఆ తర్వాత ఈయన్ని చిరంజీవిని తీసుకుని కంప్లీట్ చేసాం. సో మిస్బిహేవ్ అంటే మీతో గొడవ అయిందా ఏమన్నా? గొడవ అంటే షూటింగ్కి వచ్చాడు, వెయిట్ చేయమన్నాము, ఎందుకంటే సత్యనారాయణతో లోపల సీన్ చేస్తున్నాము, అతనికి ఫీవరిష్గా ఉంది, అందుకని అతని సీన్ మొత్తం కంప్లీట్ చేసిన ఇతనితో మొదలు పెట్టాలని
చెప్పాము. చెప్పినా కూడా వెయిట్ చేసి ఆయన వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే ఓకే అని చెప్పేశాం. చెప్పేసినాక నెక్స్ట్ డే అవసరం లేదు, మేము వేరే తీసుకుంటాము అని చెప్పి చిరంజీవిని మిగతా ఆర్టిస్టులు కూడా కన్విన్స్ చేసి చిరంజీవిని తీసుకొచ్చారు. చిరంజీవి బాగా చేశాం. అనుకున్నారా చిరంజీవి గారు గారిని చూసేప్పుడు ఇంత పెద్ద స్టార్ అవుతారు, ఇండస్ట్రీకి బాబ్ వన్ అండ్ ఓన్లీ స్టార్ చిరంజీవి గారు అవుతారని ఎప్పటికైనా అనుకున్నారా? మెగాస్టార్ అంటే అప్పట్లో అట్లా ఆర్టిస్టుల గురించి ఆలోచించే టైం ఉండేది కాదు. నటన చూస్తే అర్థమైపోయింది కదా మనకి, ఎక్స్ప్రెషన్, మోడ్యులేషన్. అంటే యాక్షన్ ఫైట్స్ అప్పట్లో ఆయన ఎక్కువగా చేస్తా ఉండేవాళ్ళు. ఆ ధోరణిలోనే వెళ్ళిపోయింది అది. సో యాక్షన్ ఫైట్స్ బాగా చేసేవాళ్ళు అప్పుడు. డాన్స్ డాన్స్ కూడా బాగానే ఉండేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.